వాళ్ళు ఎంపీలే కానీ పార్లమెంట్లో ఎన్నడూ పెద్ద గనబడలే. 5 ఏళ్లలో సభకు హాజరైంది తక్కువనే. ఒక్క చర్చలో కూడా మాట్లాడరు. ప్రశ్నలు అడుగుడు మాటే లేదు. ఆ లీడర్లు ఎవరో కాదు. ఒకరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇంకొకరు హిందీ నటి రేఖ. పార్లమెంటుకు డుమ్మాగొట్టుట్ల పేరు తెచ్చుకున్నారు సచిన్ టెండూల్కర్, రేఖ. 5 ఏళ్లల్లా 348 రోజులు సభ జరిగితే సచిన్ హాజరైంది 23 రోజులే. ఒకప్పటి హిందీ హీరోయిన్ అయిన రేఖ సినిమాల లెక్కనే రాజ్యసభకు కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది. మొత్తం 18 రోజులు మాత్రమే సభకొచ్చింది. 2012లా ఈ ఇద్దరు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అప్పట్లో మొత్తం 12 మంది నామినేట్ అయితే ఈ ఇద్దరి హాజరే తక్కువ ఉందని తేలింది. సభకు పెద్దగా రాకపోయినా కూడా అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టింది మాత్రం రేఖ మీదనే. జీతం అన్ని ఖర్చులు కలిపి రేఖ కోసం ఖర్చు చేసింది 65 లక్షలు. రేఖ మీద ఒక్క రోజుకు 3,60,000 ఖర్చయితే సచిన్ మీద ఒక్క రోజుకు 2,56,000 ఖర్చు పెట్టారు. ఒక్క అలవెన్సులు తప్ప మిగిలినవన్నీ ప్రతి ఎంపీకి ఒకే రకంగా ఉంటాయి. ఇదే విషయాన్ని రాజ్యసభల సమాజ్వాదీ ఎంపీ నరేష్ అగర్వాల్ ప్రశ్నించిండు. ఈ ఇద్దరు అసలు సభలో కనిపించరేందని అడిగిండు. समाज के विभिन्न क्षेत्रों के अग्रणी लोगों के लिए इस सदन में ये व्यवस्था करी गई है। यहाँ लोग नॉमिनेट हुए, श्रीमान हम लोग तरस रहे हैं उनको देखने के लिए, वो आते ही नहीं है। पिछले में कई सदनों से पूरा सत्र चला गया उनका, चाहे हमारे क्रिकेट के तेंदुलकर हो, चाहे फिल्म चाहे और कोई हो, अब वो नहीं आ रही। तो इसका मतलब है कि उनकी कोई रुचि नहीं है। अगर रुचि नहीं है तो उनको रिजाइन कर देना चाहिए। और लोग आए जो ఇప్పటి వరకు సభల రేఖ ఒక్క ప్రశ్న మాత్రమే అడిగింది. సచిన్ మాత్రం 22 ప్రశ్నలు అడిగిండు. ఇక ఎంపీలకు ఒక్కొక్కరు ఖర్చు చేసుకునేటందుకు 5 ఏళ్లల్లా 25 కరోడ్ అందుబాటులో ఉంటాయి. సచిన్ 21 కోట్ల రూపాయలకు పైననే పనులు చూపెట్టిండు. అందులో 17.5 కోట్లు విడుదలైనాయి. రేఖ మాత్రం 9 కోట్ల రూపాయలకు పైననే పనుల్ని చూపెడితే దాంట్లో 7.5 కోట్లు విడుదలైనాయి.